BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఒక సిటీ నిర్మాణం జరగాలంటే ఫస్ట్ ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని సిటీలు ఎక్కడ ఉంటాయంటే అది ఇండియానే కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి అభిప్రాయం చాలా వరకు, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా నగర నిర్మాణాలు పట్టణీకరణ యథేచ్ఛగా సాగిపోతుంది కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆధునిక రాజధాని అమరావతిలో మాత్రం ఆ క్లారిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు పడింది. ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా 9 ప్రధానమైనటువంటి రహదారులకు సంబంధించి టెండర్లని క్లియర్ చేసింది. 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టింది. దాదాపు 2000 కోట్ల రూపాయల పైగా విలువైనటువంటి టెండర్లు ఇవి. అసలు ఈ రోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ నిర్మాణం చేయబోతున్నారు, ఈ N1, N2, E3, E4 అసలు ఈ కాంబినేషన్స్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతిలో రోడ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డిజైన్. ఇవన్నీ స్క్వేర్స్ లాగా కనిపించవచ్చు, అన్ని చతుర్భుజాలు చతురస్రాలు కనిపిస్తున్నాయి మనకని చెప్పని అభిప్రాయం రావచ్చు. కానీ ప్రతి ఒక్కటి ఒక రహదారి. ఒకసారి దీనిలో కూడా 3 రకాల సెగ్మెంటేషన్స్ జరిగినాయి. ఆ సెగ్మెంటేషన్ ప్రకారమే ఈ రహదారులు జరిగినాయి. ఆర్టీరియల్ రోడ్స్, మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, సీడ్ యాక్సిస్ రోడ్డు, అలానే సబ్ ఆర్టీరియల్ రోడ్స్, ఇట్లా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ని డిఫైన్ చేశారు. ఇది మొత్తం ఈ స్ట్రక్చర్ ప్రకారం కనుక వెళితే అమరావతి నుంచి డెడ్ ఎండ్ రాస్తాలు అనేవి అసలు ఉండనే ఉండవు. మామూలుగా మన సిటీలో ఎక్కువ కనబడే ఏంటంటే డెడ్ ఎండ్ రాస్తాలు ఉంటాయి. సగం దూరం వెళ్ళగానే అవతల పక్క ఇంకొక ఇల్లు గోడ ఏదో వస్తుందో ఆగిపోద్ది. అటువంటి పరిస్థితి ఉండకుండా ఎటు నుంచి ఎటువైపుకైనా కానీ కనెక్టివిటీ ఉండే విధంగా ప్రణాళికని చేశారు. కాబట్టి ప్రతి చోట కూడా ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆర్టీరియల్ రోడ్స్, ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నవన్నీ, అలానే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా సబ్ ఆర్టీరియల్ రోడ్స్, చిన్న చిన్న ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. రెడ్ కలర్ అన్నీ కూడా అవి. అలానే ఇక్కడ మేజర్ ఆర్టీరియల్ రోడ్డుకు సంబంధించి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మేజర్ ఆర్టీరియల్ రోడ్స్లో 2 ముఖ్యమైనవి కనిపిస్తాయి. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పని అంటున్నారు కదా, E3 అనేటువంటి పేరుతో ఇప్పుడు పాపులర్ అయినటువంటి రోడ్డు కూడా ఇదే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఈ బ్లాక్ లైన్ ఇది ఇట్లా ముందుకు వెళ్తుంది. అలానే ఇటు సైడ్ నుంచి చూస్తున్నటువంటి ఇది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కీలకమైనటువంటి మార్గం అవుతుంది. సో ఇట్లా ఒక 2-3 కేటగిరీలని రాష్ట్ర ప్రభుత్వం ఆ మాస్టర్ ప్లాన్లో యాక్సెప్ట్ చేసింది. దాని ప్రకారం నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇందులో చేయబోయేటువంటి నిర్మాణాలను ఒకసారి చూస్తే N1, N2, N3A, N3B, N5, E16 మొత్తం 590 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్లన్నిటికీ కూడా టెండర్స్ కాల్ చేశారు. అలానే E2, E5, E7, E11, E13, E14, E4, ఇక N8కి సంబంధించి N13కి సంబంధించి కూడా 2905 కోట్ల రూపాయలు, అంటే మొత్తం కలిపి చూస్తే దాదాపు 2600 కోట్ల రూపాయల వరకు ఇక్కడ లెక్క కనిపిస్తుంది. మొత్తం రహదారి వ్యవస్థకి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి ఫోకస్ దీనికి మనం చూడాలి. వీటన్నిటికి సంబంధించినటువంటి టెండర్స్ రిలీజ్ అయిపోయినాయి. అన్నిటికీ కూడా 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టారు. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ ఈ అని పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈస్ట్ రోడ్స్ అనమాట, అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళేటువంటి రోడ్స్ అన్నిటికీ ఈ అనే పేరుతో ఇక్కడ నంబరింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో వీటికి పేర్లు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలానే N అనేటువంటి రోడ్లన్నీ కూడా నార్త్ సైడ్ నుంచి వెళ్ళేటువంటి రోడ్లు అనమాట. ఇలా ఉండేవన్నీ అడ్డంగా వెళ్ళేవన్నీ కూడా N పేరుతో ఉంటాయి, నిలువుగా వచ్చేవన్నీ కూడా ఈ పేరుతో ఉంటాయి, ఎందుకంటే ఈస్ట్ సైడ్ ఇటువైపు ఉంటుంది కాబట్టి. సో చిన్న రోడ్లకి పెద్ద రోడ్లకి కూడా సబ్ ఆర్టీరియల్ రోడ్లకి ఆర్టీరియల్ రోడ్లకి అన్నిటికీ కూడా ఒకటే లెటర్, అది వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి ఈస్టా లేదంటే నార్తా, ఈ కాంబినేషన్లో డిసైడ్ చేసింది. ఈ రోడ్స్ వ్యవస్థ అన్నిటికీ కూడా కీలకమైనటువంటి ఒక మదర్ రోడ్ కింద మనం చూడాల్సింది సీడ్ యాక్సిస్ రోడ్. సీడ్ యాక్సిస్ అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోకి తీసుకెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. నంబరింగ్ విషయంలో E3 రోడ్ అని చెప్పి అంటున్నారు దీన్ని. సో దీనికి ప్యారలల్గా అటు N17 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. అది ఉత్తరం దిక్కు వైపు నుంచి వచ్చేటువంటి రోడ్ అది. సో అంటే ఒక L షేప్లో ఒక పెద్ద ఒక L యాంగిల్లో కనిపించేటువంటి నగరానికి సంబంధించినటువంటి పెద్ద రోడ్డు. ఈ రోడ్డు ఎందుకు ప్రతిష్టాత్మకమైన రోడ్డు అంటే ఇందులో ఏకంగా 6 వరుసల రహదారితో పాటు మళ్ళీ సబ్వేలు ఇంకో 2 వరుసలు ఉంటాయి. వాటితో పాటు అండర్ కన్స్ట్రక్షన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ పైప్ లైను, గ్యాస్ పైప్ లైను, ఎలక్ట్రిసిటీ పైప్ లైనింగ్, ఇవన్నీ కూడా ఈ రోడ్స్ని ఒక కీలకమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందులో కొన్ని రోడ్స్కి సంబంధించి ఫేజ్ 1 కంప్లీట్ అయింది. వాటికి కూడా ఫేజ్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇవన్నీ క్లియర్ అయ్యి పనులు మొదలైతే కనుక 2 ఏళ్లలో దాదాపుగా
2 ఏళ్ళు మ్యాక్సిమం పీరియడ్, అంతకంటే ఒక 3 నెలల ముందరే పనులు కంప్లీట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే డబ్బుకు సంబంధించి నిధుల కొరత అనేది లేకుండా ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ దిశగా ఫండ్ రైజింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. అటు ఈ బాధ్యతలు చూస్తున్నటువంటి 2 వ్యవస్థలు, ఏపీసీఆర్డీఏ ఒకవైపు, మరోవైపు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండింటిని సమన్వయం చేసుకునేటువంటి బాధ్యతను కూడా మంత్రులకి ప్రత్యేకంగా అప్పగించింది. దీనిపైన రోడ్ స్ట్రక్చర్స్ విషయంలో ఒక కమిటీగా ఏర్పడి పనిచేసేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి డెడ్ లైన్లు, నిధుల కొరత కూడా లేకపోవడం వల్ల వీలైనంత వేగంగా ఈ పనులు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. టెండర్స్ ఫైనలైజ్ అయిన వెంటనే ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి పనులు మొదలవుతాయి. కొత్తగా చేపట్టాల్సినటువంటి పనులు కూడా ప్యాకేజీల రూపంలో సపరేట్గా కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా అండ్ మ్యాన్ పవర్ని మరింత ఎక్కువ మొబిలైజ్ చేసైనా కానీ ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.